అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుందని మళ్లీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మోసపూరితపు మాటలు చెప్పించుకువచ్చారని వారిని నిలదీయాలని వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో చెల్మెడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెల్మెడ లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ 6 గ్యారంటీలంటూ ప్రజలను మభ్యపెట్టి ఉత్తమ మాటలు ఉద్దర హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ను మరోసారి నమ్మి మోసపోవద్దని, 10 ఏళ్ల పాలనలో తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీ మాయలో పడొద్దని ప్రజలకు చెల్మెడ సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అంటూ ప్రజలు తిరగబడుతున్నారని అన్నారు. అబద్ధపు హామీలకు మోసపోకుండా పార్లమెంట్ లో గలమెత్తే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించారని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూప, మహేష్ డైరెక్టర్ ఆకుల గంగారం, రాష్ట్ర నాయకులు గూడూరి గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్, ఎంపీటీసీ మంచే రాజేశం, మాల్శెట్టి ఆనందం, ఎల్లాల గంగారెడ్డి, కంఠెరెడ్డి, నగులపల్లి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జు చెల్మెడ లక్ష్మీ నరసింహారావు గారి ఆధ్వర్యంలో మరి రుద్రంగిలో గడప గడపకు ప్రచారం నిర్వహించి గౌరవనీయులు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గారికి మద్దతుగా మరి ప్రజలందరి యొక్క అమూల్యమైన ఓటు కారు గుర్తుపైన వేసి వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని గడప గడపకు చెల్మెడ గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి ఓటును అభ్యర్థించడం జరిగింది. మరి ప్రజలంతా కూడా రుద్రంగిలో ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరిత వాగ్దానాలతోటి మోసపోయి ఉన్నాం, తప్పకుండా కేసీఆర్ గారినే మళ్ళీ గెలిపించుకుంటామని ప్రజలంతా కూడా ముక్త కంఠంతో చెప్పడం జరుగుతుంది. మరి వారి యొక్క మనసులోని మాటను మరి ఓటు రూపంలో ఈ నెల 13వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో మరి కారు గుర్తుపైన వేసి తప్పకుండా కారు గుర్తును గెలిపించి వినోద్ కుమార్ గారిని ఎంపీగా గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంటింటికి ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరిని ఓట్లు అభ్యర్థించడానికి గౌరవ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు గారు ఇక్కడికి వచ్చినందుకు నిజంగా కూడా అందరితోనూ పాజిటివ్ ఒక మంచి స్పందన అనేది కనిపిస్తుంది. ఇదివరకు కొంత మోసపోయాం, ఇప్పుడు ఇక ముందు మోసపోము. ఖచ్చితంగా కేసీఆర్ని గెలిపించుకుంటూ వినోద్ కుమార్ గారిని ముందుంచుదామని, పార్లమెంట్ ఎలక్షన్లో మంచి మెజారిటీ ఇస్తామని నిజంగా కూడా ఇంటింటికి మంచి హామీ ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా అబద్ధాన్ని అందరూ కూడా తెలుసుకున్నందుకు, నిజం ముందుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మున్ముందు గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో అలాగే మన చెల్మెడ గారి నాయకత్వంలో మరింత ముందుకు వెళ్ళి మరింత అభివృద్ధి చేసుకుందామని తెలియజేసుకుంటూ మే 13 జరగబోయే లోక్సభ ఎన్నికల ప్రచార భాగంగా ఈరోజు రుద్రంగి మండల హెడ్ క్వార్టర్స్లో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మా గౌరవ అభ్యర్థి మన బోయినపల్లి వినోద్ కుమార్ గారికి మద్దతు తెలపాలని గడప గడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థన జరుగుతూ ఉంది. చాలామంది ప్రజలు చెప్తా ఉన్నారు, ఆశల పల్లెకిలో ఆకాశానికి తీసుకుపోయినారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఏదో మార్పు మంచికి జరుగుతుంది అని మేము ఆలోచించినాం. కానీ ఈ 4.5 మాసాలలో మరి చాలా ఆశించి నిరాశకు చెందినాము, మోసపోయినాము, మళ్ళొకసారి మోసపోము అని వారు చెప్పడం జరుగుతుంది. చాలా హైవేలు కానీ ఇలా కరీంనగర్కు 1000 కోట్లు తీసుకొచ్చి మరి ఒక స్మార్ట్ సిటీగా కరీంనగర్ అభివృద్ధితో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఇలా నవోదయ స్కూల్స్ రావాల్సి ఉండే, జిల్లాకు నవోదయ స్కూల్ రావాల్సి ఉండే, మరి ఇప్పుడు నవోదయ స్కూళ్ళు బండి సంజయ్ గారు తీసుకురాలేదు. ప్రజల ఆకాంక్ష ఏంది, ప్రజలకు అవసరం అనేది, కేంద్ర గవర్నమెంట్కి వెళ్ళి ఏం రావాలని కూడా వారికి అవగాహన లేకుండా కేవలం మోడీ పేరు చెప్పుకొని వారు గెలిచారు. ప్రజలు ఇప్పుడు కూడా గమనించి అభివృద్ధి చేసే వినోద్ కుమార్ గారు కారు గుర్తుకు ఓటు వేస్తారో వారిని గెలిపిస్తారని సవినయంగా అందరూ కూడా మనవి వేసుకుంటూ జై తెలంగాణ.